హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీరు మీ లివర్‌ను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో మీతో మాట్లాడబోతున్నాను. మీరు ఎలాంటి యోగా ఆసనాలు చేయాలి? మీ లివర్‌ని ఆరోగ్యంగా ఉంచేందుకు మీరు ఏ యోగా చేయాలి? మరి వీడియోను ప్రారంభిద్దాం. లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. మనం మందులు తీసుకోకుండా కూడా మన లివర్‌ను కాపాడుకోవచ్చు. మీ లివర్ పనితీరు బాగోలేకపోతే కొన్ని యోగా చేయడం ద్వారా మీరు లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. లివర్ పని కేవలం మనం తినే ఆహారాన్ని జీర్ణించడమే కాదు. మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపడం కూడా లివర్ పనే. కానీ మన లివర్ పనితీరు బాగోలేకపోతే నెమ్మదిగా రోగాలు కూడా మన శరీరంలోకి రావడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకు ఫ్యాటీ లివర్ రావడం, తర్వాత లివర్ ఫైబ్రోసిస్, ఆ తర్వాత లివర్ సిరోసిస్, చివరి దశగా లివర్ క్యాన్సర్ రావడం. మనం ఆ దశకు చేరుకోకుండా మన లివర్‌ను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు? మరి మనం తెలుసుకుందాం. మన లివర్‌ని డిటాక్స్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఏ యోగాసనాన్ని పాటించాలి? ఫ్యాటీ లివర్ లాంటి సాధారణ వ్యాధి గురించి. చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది సాధారణమే అనిపిస్తుంది. దీనివల్ల ఏమి జరగదంటుంటే, ఏమీ కాదు. మనం అన్నీ తింటూనే ఉంటాయి. మేము ఎలాంటి డైట్ పాటించాం? మేము ఎలాంటి వ్యాయామం చెయ్యం. మన జీవితంలో ఏదైనా మార్పు చెయ్యం. అలాంటి రోగులకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఫ్యాటీ లివర్ నుంచే మీ లివర్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. మీరు మీ ఫ్యాటీ లివర్‌ని రివర్స్ చేయకపోతే ఇది ఫైబ్రోసిస్‌కి చేరుతుంది. అక్కడ కూడా మీరు రివర్స్ చేయకపోతే ఇది సిరోసిస్‌కి మారుతుంది. అక్కడి నుంచి మీరు మీ లివర్‌ని తిరిగి సాధారణ స్థితికి తేవడం సాధ్యం కాదు. కాబట్టి యోగా చాలా అవసరం. డైట్ చాలా అవసరం. ధ్యానం కూడా చాలా అవసరం. అలాగే మీ జీవితాన్ని మార్చుకోవడం కూడా చాలా అవసరం. మరి మనం ఏ యోగా ఆసనాన్ని అనుసరించాలి అంటే, మన లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఏది ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి యోగా ఆసనం అది కోబ్రా పోజ్. మీరు కోబ్రా పోజ్ చేయడం ద్వారా మీ లివర్‌ని డిటాక్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీ లివర్‌లో ఏర్పడిన ఏదైనా రకమైన వాపును, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. లివర్‌ని డిటాక్స్ చేస్తుంది. లివర్ సెల్స్‌ను మెరుగుపరుస్తుంది. మరియు లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ మరియు లివర్ క్యాన్సర్ నుండి సులభంగా దూరంగా ఉండవచ్చు. కాబట్టి మొదటి యోగాసనం ఎప్పుడు గుర్తుంచుకోండి. కోబ్రా పోజ్ తప్పకుండా చేయాలి. రెండవ యోగాసనం ధనురాసనం. చాలా మంది రోగులకు ఫ్యాటీ లివర్ ఉంది. మందులు తీసుకుంటున్నారు, అన్ని పాటిస్తున్నారు. కానీ వారి ఫ్యాటీ లివర్ తిరిగి సాధారణ స్థితికి రావడం లేదు. కాబట్టి మీరు ధనురాసనాన్ని ఆచరించి ఫ్యాటీ లివర్ నుండి విముక్తి పొందవచ్చు. ఇది లివర్‌లో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది. లివర్‌లో ఉన్న ఆరోగ్యకరమైన టిష్యూలపై పేరుకుపోతున్న కొవ్వును తగ్గించడంలో ఈ యోగాసనం సహాయపడుతుంది. కాబట్టి మీరు ధనురాసనం చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ నుండి విముక్తి పొందవచ్చు. మూడవ ఆసనం కపాలభాతి. కపాలభాతి చాలా సాధారణమైనది. కాబట్టి మీరు కపాలభాతిని కూడా ఉపయోగించి మీ లివర్‌ను డీటాక్స్ చేయవచ్చు. లివర్‌లో పేరుకుపోయిన కొవ్వును ఈ కపాలభాతి తగ్గిస్తుంది. అలాగే మీకు గ్యాస్, ఆమ్లత, అజీర్ణం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటే మీరు ఈ యోగాసనాలను పాటిస్తే నేను చెప్పిన ఈ సమస్యలు గ్యాస్, ఆమ్లత, ఆకలి లేకపోవడం, అజీర్ణం తగ్గుతాయి. ఈ సమస్యలన్నీ మీకు ఏమవుతాయి? మీరు స్వయంగా గమనిస్తారు. ఈ సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయని. కపాలభాతి లేదా యోగాసనాలను పాటించడం ద్వారా మీరు మీ లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. లివర్‌ను డీటాక్స్ చేయొచ్చు మరియు రోగాల నుండి దూరంగా ఉండవచ్చు. నాలుగవ ఆసనం త్రికోణాసనం. మీరు గమనించుండవచ్చు. తరచుగా మీరు మీ ఎల్ఎఫ్‌టి రిపోర్ట్ చేయించుకున్నప్పుడు అందులో మీ ఎస్‌జిఓటి అనే ఎంజైమ్స్ అస్థిరంగా ఉంటాయి. కాబట్టే మీరు త్రికోణాసనాన్ని యోగాసనంగా పాటిస్తే ఈ ఎంజైమ్స్ పెరుగుతున్నాయంటే అవి ఏమవుతాయి? నార్మలైజ్ అవుతాయి. సాధారణ స్థితికి వస్తాయి. లివర్ పనితీరు సాధారణంగా మారింది. అదే సమయంలో మీకు గ్యాస్, ఆమ్లత, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయంటే ఈ యోగాసనంతో వాటి నుంచి కూడా మీరు విముక్తి పొందవచ్చు. కాబట్టి మీరు ఈ 4 యోగాసనాల్ని పాటించడం ద్వారా మీ లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. లివర్‌ను డీటాక్స్ చేయొచ్చు మరియు లివర్ సంబంధిత వ్యాధుల నుంచి మీరు రక్షించుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాత నేను తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.